హాయ్ ఫ్రెండ్స్! ఈరోజైతే మనమైతే రసం అయితే చేసుకోబోతున్నాము. దానికి కావాల్సిన పదార్థాలేంటో చూద్దాం. ముందుగా నేనైతే ఒక పిడికెడంతా చింతపండు అయితే నానబెట్టుకున్నాను. పిసికేసి అయితే నేను రెడీగా పెట్టుకున్నాను. అలాగే మిక్సీ పట్టుకోవడానికి కొంచెం కందిపప్పు, అలాగే మిరియాలు దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్. అలాగే కొంచెం జీలకర్ర, కొంచెం ఎల్లిపాయలు, అలాగే కరివేపాకు అయితే దీంట్లో అయితే ఎక్కువ వేసుకుందాం. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకుందాం. మిక్సీ అయితే పట్టుకుందాం. కొంచెం కందిపప్పు, కొంచెం జీలకర్ర, కొన్ని మిరియాలు, అలాగే కొన్ని ఎల్లిపాయ. ఇప్పుడైతే కరివేపాకు యాడ్ చేద్దాం. కొంచెం సాల్ట్ యాడ్ చేసి మిక్సీ పట్టేసుకుందాం. చూడండి, పొడి అయితే ఇట్లా తయారైంది. ఇప్పుడైతే మనం పోపు వేసేసుకుందాం. ఇప్పుడైతే పోపు అయితే వేద్దాం. ఒక 2 స్పూన్స్ ఆయిల్. ఇప్పుడైతే ఆయిల్ హీట్ ఎక్కింది కదా, 4 ఎండుమిర్చి వేసుకుందాం. ఆల్రెడీ చింతపండు వేసాం కాబట్టి నేనైతే ఒకటే టమాటా వేస్తున్నాను. అలాగే ముందుగా మనం మిక్సీ పెట్టుకున్నాం కదా, అదైతే యాడ్ చేద్దాం. ఇప్పుడైతే కొంచెం పసుపు యాడ్ చేసుకుందాం. ఇప్పుడైతే ఇదైతే బాగా వేగింది కదా, దీంట్లో అయితే చింతపండు పులుసు అయితే పోసేసుకుందాం. రసం అయితే మరుగుతుంది కదా. పప్పుచారుకి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, పప్పుచారుని అయితే మనం బాగా మరిగిస్తాం కదా, దీన్ని అయితే మరిగించొద్దు. జస్ట్ ఇట్లా పొంగు రాగానే ఆపేయాలి. ఇప్పుడైతే కొత్తిమీర యాడ్ చేసుకుందాం. చూడండి, ఫైనల్గా అయితే వేడి వేడి రసం అయితే రెడీ అయిపోయింది. దీనికి కాంబినేషన్లో నేనైతే చిక్కుడుకాయ ఫ్రై అయితే చేశాను. ఈ కాంబినేషన్ అయితే అదర్స్. ప్లీజ్ డూ ఫాలో.